చెప్పండి, ఈ బస్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు పేద ప్రజలకి? నారాయణ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం నారాయణ హాస్పిటల్ తరపున ఇది జరుగుతుంది. కేవలం మనకు బస్ లాగా అనుకోబడలేదు. లోపలికి వెళ్ళినప్పటి నుంచి కేవలం మనం ఏదైతే హాస్పిటల్లో ఉంటామో అదే ఫీల్ ఉంటుంది. ఒక పక్క ల్యాబొరేటరీ, ఒక పక్క ఐ టెస్టులు, ఒక పక్క డాక్టర్ ఓపీ రూము, దానికి ఇండివిజువల్గా ఉంది. చాలా బాగా ఇక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు అందిస్తున్నట్టుగా మాకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వేలాదిగా ప్రజలు, 46వ డివిజన్ ప్రజలు ఇక్కడికి వచ్చి నారాయణ ఆన్ వీల్స్ బస్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ ఇక్కడ చూపించుకోవటం జరుగుతుంది. అలాగే మేము కూడా అన్ని వైద్య పరీక్షలు ఇక్కడ చేయించుకున్నాం. ఇటువంటి సదుపాయాన్ని, గొప్ప అవకాశాన్ని మన నారాయణ సార్ గారు మా నెల్లూరు నగర ప్రజలకి అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు దినకరు, 46వ డివిజన్ కార్యకర్త అండి. ఇది హాస్పిటల్ ఆన్ వీల్స్, తెలుగులో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే చక్రాల మీద ఆసుపత్రి. ఇది ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే, ఎవరైనా రోగులు కానీ వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన కానీ పరీక్షలు చేయించుకోవాలన్నప్పుడు ఇంటి నుంచి బయట రావడం, ఆటోలో వెళ్ళడం, లేదంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన దాంట్లో వెయిట్ చేయడం, హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ అపార్ట్మెంట్లు తీసుకోవడం, అక్కడ మా పరీక్షల కోసం వందల నుంచి వేల రూపాయలు కట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నారాయణ సారు చాలా గొప్ప మనసుతో, నిజంగా ఆయన మా నియోజకవర్గానికి, మాకు ఎమ్మెల్యే, తర్వాత స్టేట్కి మినిస్టర్ అయినందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన అనుకోవడమే కాదు, ఆచరణలో చేసి చూపించారు. కోట్ల రూపాయలు సొంత నిధితో వెచ్చించి ఆయన చేస్తున్నారు. ఇది సామాన్య విషయం కాదు. పేద ప్రజలకి వైద్యం అనేది సులభంగా అందనుందంటారు. మొదటి నుంచి నారాయణ సారు ఏంటంటే ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవలు అందించాలనే ఉద్దేశం ఆయనకు ఉండేది. మాతృసేవ పథకం ఎప్పటి నుంచో ఉంది, శ్రీ శిశు సంక్షేమ పథకం కూడా చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఇప్పుడు బస్సు తీసుకొని ఆయన ఏంటంటే ప్రజల్ని ఇంకా ప్రజల దగ్గరకు పోయి వైద్యం అందించాలని, నిరుపేద ప్రజలకి ఉచితంగా మందులు, వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన యొక్క కార్యక్రమం చేశారు. నిజంగా చాలా గొప్ప హృదయం నారాయణ సార్ది. ఎక్స్రే కావాల్సిన వాళ్ళకి ఎక్స్రే, బ్లడ్ టెస్టులు అన్నీ అండి. ఇక్కడికి లేని మొత్తం ఒక చిన్న హాస్పిటల్ని ప్రతి డివిజన్కి తీసుకొచ్చే దాంట్లో నారాయణ గారు పాపం ఎంతో ఆలోచించి ప్రజలకు ఏదో చేయాలని, అభివృద్ధి ప్రదాత అయిన మన నారాయణ గారు ఇలాంటి అవకాశాన్ని మనకు తీసుకొచ్చారు మన వార్డులోకి. సో ఈరోజు దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇందులో ఒకవేళ ఏదన్నా సమస్య జటిలమైనప్పుడు వాళ్ళు నారాయణ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ ఉచితంగానే ట్రీట్మెంట్ చేయిస్తారండి దీంట్లో భాగంగా. సో మీకు ఎలాంటి ఇది ఉన్నా కానీ మీరు వచ్చి ఈ లోపల ఉండే సదుపాయాన్ని, ఈ హాస్పిటల్ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై నారాయణ గారు, నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి.